జూలై 4, 2025 శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో మహాసుదర్శన జయంతి పురస్కరించుకుని స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సుదర్శనమూర్తి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు రాకేష్ స్వామి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఈ పండుగను అన్ని వైష్ణవ దేవాలయాల్లో జరుపుకుంటారు. సుదర్శన చక్రం మహావిష్ణు ఆయుధం, కోటి సూర్యుల కాంతులతో సమానమైనది. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకుంటాడు. రాక్షసులను సంహరించారు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన చిన్న క్షేత్రాలలో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో చివరిది పుష్కరాల్లో చక్రస్నానం జరుగుతుంది. ఇవి వచ్చే శ్రావణ మాసంలో మహావైభవంగా 8/8/2025 శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని వైకుంఠ సుఖధామం వసతి రూములకు భూమి పూజా కార్యక్రమం జరుగును. మంచి మనసున్న భక్తులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, వివిధ కుల సంఘాల దాతల వారి సహకారంతో ఒక్క రూము 6 లక్షల రూపాయల విరాళము రూపంలో ఇచ్చిన భక్తులకు ఫోటోస్, కుటుంబ సభ్యుల పేర్లు, శిలాఫలకం ఏర్పాటు చేయబడును. దాతలకు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకమైన పూజలతో పాటు 1 సంవత్సరంలో 9 రోజులు వసతి రోజున సౌకర్యం ఇవ్వబడును. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వామి హృదయంలో చోటు సంపాదించిన వారు అవుతారు. ఆలయ ధర్మకర్త తలారి పరశురాముడు మాట్లాడుతూ శ్రావణ మాసంలో అనివార్య కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు 3 ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం ఇక్కడే మన కసాపురం గ్రామంలోని గొప్ప సువర్ణ అవకాశంగా భావించి దర్శించి తరించండి. నెట్టికంటి ఆంజనేయ స్వామివారు, బాలాంజనేయ స్వామివారు, ప్రసన్నాంజనేయ స్వామివారు, శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో వెలిసిన ఆ 8-9 అంచుల ఏకశిలా విగ్రహం ప్రసన్నాంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచు అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పద్మశ్రీ శ్రీనివాస చక్రవర్తి దంపతులు పెళ్లి రోజు, నాగరాజు మేస్త్రి కూతురు పుట్టినరోజు, జూటూరు సాయి హర్షిత పుట్టినరోజు. ఈ రోజు స్వామి అమ్మవారి నిత్య పూజకు, సేవకు, నిత్య అన్నదానమునకు నగదు రూపంలో సహకారం అందించి ప్రతి సంవత్సరం ఇదే తేదీన శాశ్వత సేవలో ఉంటామని భక్తులు సంతోషంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొట్టాల సంజీవ్ నాయుడు, కంబయ్య, విమల, కిరణ్మయి, విఆర్ఓ కృష్ణ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत् श्री गोविंद 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 अस्य श्री भगवद महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः विधियपरार्धे श्री श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे 28तमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिके ఒక సూర్యుడు వస్తేనే 43-44 డిగ్రీలతో ఈ యొక్క భూమండలం అంతా కూడా ఇంత వెలుగు వస్తుంది. కానీ కోటి సూర్యులు వస్తే ఏ విధంగా ఉంటుందంటే మన జీవరాశి కూడా భస్మం అయిపోతుంది. మన జీవరాశి కూడా భస్మం అంత శక్తి స్వామివారి దగ్గర ఉందన్నమాట. ఆ యొక్క సుదర్శన చక్రం ఇంకా విశేషం ఏంటంటే వెలుగు అంత ప్రకాశం చేస్తుందన్నమాట. ఆ యొక్క సుదర్శన చక్రం అంత వెలుగు అంత మాట. ఆ యొక్క ఎప్పుడైనా సరే పరమాత్ముడు స్వామి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయా అంటే స్వామియే రావాల్సిన అవసరం లేదు, స్వామియే వెళ్ళాల్సిన అవసరం లేదు. దాని పరివారం ఎవరో ఉంటారా, నువ్వు వెళ్ళేసి రాబో అని చెప్పేస్తారు. అంత గొప్ప శక్తి ఈ యొక్క సుదర్శన భగవాన్లో ఉందన్నమాట. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానదస్య మేధా విష్ణో మార్గం ప్రదర్శయేత్ అంటే ఈ చెప్పడం శ్లోకంలో కూడా సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ
నీ యొక్క తేజస్సు కూడా కోటి సూర్య ప్రకాశంలో వినిపజేస్తుంది. మమ్మల్ని అందరినీ కూడా అజ్ఞానం నుంచి తొలగించి మీ యొక్క మార్గం ఉంది కదయ్యా, అది ఏ మార్గం అంటే విష్ణు మార్గం. అదేందయ్యా అంటే విష్ణు మార్గంలో మమ్మల్ని నడిపించవయ్యా అని చెప్పి ఆ యొక్క సుదర్శన భగవాన్ని మనందరం కూడా వేడుకున్నాం. ఈరోజు మనకి ఏదైనా కావాలి అంటే ఆ యొక్క సుదర్శన భగవాన్ని నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు చిత్తా నక్షత్రం ఉదాహరణ ఒకటి గమనించండి. చిత్తా నక్షత్రం రోజు మీరు ఏ పైన సరే చెయ్యాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి. వారం తిరిగే లోపల దానికి కావాల్సిన పేమెంట్ అంతా వచ్చేస్తుంది. వారం తిరిగే లోపల తన పేమెంట్ ఎంతైతే ఉందో మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంత యొక్క శక్తి అంటే సుదర్శన భగవాన్ యొక్క నక్షత్రానికి ఉందన్నమాట. చిత్తా నక్షత్రానికి అంత గొప్ప శక్తి ఉందన్నమాట. మనకి అయ్యో మనం పెద్ద బండి కొనుక్కుంటే బాగుండే అని మనసులో సంకల్పం అవుతుంది. అయ్యో పెద్ద ఒక ల్యాండ్ కొనుక్కుంటే బాగుండే అని మనసులో సంవేదన ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క నక్షత్రాన్ని యొక్క శక్తి, ఈ యొక్క సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహము, దాని యొక్క అనుగ్రహం కుజుడు, ఇవన్నీ కలిగితేనే కూడా మనం కొలగలుగుతాం అనమాట. ఈరోజు మీరు ఏమన్నా కావాలంటే ఒక 10 రూపాయలు పెట్టి నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. आर्तानां दुःखशमने दीक्षितं प्रभुमव्ययम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे. अपारकरुणां बोधिम् आपद्बान्धवमच्युतम् अशेषदुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे. लक्ष्मीनारायणं भजे. जगदोद्धारका जगदानन्दा परवशिंचि पाडेमु नारायण नामं. చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు కువలయాభిరామం. నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్నారాయణ. भक्तानां वत्सलं भक्तिगम्यं सर्वगुणाकरम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे. सुहृदं सर्वभूतानां सर्वलक्षणसंयुतम् अशेषदुःखशान्त्यर्थम् लक्ष्मीनारायणं भजे. लक्ष्मीनारायणं भजे. जगदोद्धारका जगदानन्दा परवशिंचि पाडेमु नारायण नामं. చింతలన్ని బాపేటి తిరువంగధామం ఆదరించి సేద తీర్చు కువలయాభిరామం. నారాయణ నారాయణ ఓం నమో నారాయణ నారాయణ
कुत्रचित् सर्वजन्तूनाम् आधारं वरदं परम् अशेषजगदाधारं श्री लक्ष्मीनारायणं भजे। शङ्खचक्रधरं देवं लोकनाथं दयानिधिम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं भजे। लक्ष्मीनारायणं भजे। जगदोद्धारका जगदानन्दा परवशिंचि पाडेमु नारायण नामं చింతలన్ని బాపేటి తిరువంగధామం। శుభదినం గురించి కూడా చాలా వివరాలుగా అన్ని తెలుసుకున్నాం. ఇంకా విశేషం ఏమిటంటే రాబోయే శ్రావణ మాసంలో ఎవరికైనా సరే వీలు కాని ఎడల మూడు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోలేని ఎడల మన కసాపుర క్షేత్రంలోనే ఒకటి బాలాంజనేయ స్వామి, 2 ప్రసన్నాంజనేయ స్వామి, అలాగే కసాపురం క్షేత్రపాలకుడైనటువంటి నెటికంటి ఆంజనేయ స్వామి వారు కూడా ముగ్గురు కూడా ఒకే క్షేత్రంలో దర్శించుకోవడం అంటే కూడా ఎంతో అద్భుతం. పెద్దవాళ్ళు ఉంటారు, నడవలేని వాళ్ళ స్థితిలో ఉంటారు, వాళ్ళకి ఈ యొక్క సువర్ణ అవకాశం కూడా ఇక్కడ లభిస్తుంది. 3 ఆంజనేయ స్వాములు అంటే మురుడి, నేమకల్ ఆంజనేయ స్వామి కసాపురం రావాలంటే ఒకరోజు పరిపూర్ణంగా దాని మీదే శ్రద్ధ పెట్టి మన యొక్క పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని వాళ్ళ కోసం చుట్టాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంతో ప్రసన్నాంజనేయ స్వామి, అలాగే దేవాలయానికి ఎడమ భాగం ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి కుడిపక్కన ఉన్నటువంటి నెటికంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఏకకాలంలో ఒకేసారి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అంత ఈ యొక్క క్షేత్రంలో ఈ ముగ్గురు ఆంజనేయ స్వామి శ్రావణ మాసంలో దర్శనం చేసుకుంటే ఎంతో శుభ ఫలితాలు మనకి లభింపజేస్తాయి. అదేవిధంగా మన దేవాలయం నందు నూతనంగా నిర్మాణం చేయడానికి వైకుంఠ సుఖధామం లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్న ప్రసాదం సత్రం పక్కనే వచ్చే భక్తులకి ఎవరికీ కూడా ఇబ్బంది పడకున్నట్ల రాబోయే కాలంలో ఈ యొక్క క్షేత్రం ఇంకా అద్భుతంగా ఉండబోతుందని తెలుసుకొని ముందుగా వచ్చే భక్తులకి, యాత్రికులకి, దేవాలయ ఉభయదాతలకు కూడా విశేషముగా ఇక్కడ వైకుంఠ సుఖధామం ఎవరైతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మా తరపున స్వామివారికి విరాళంగా ఇచ్చి ఈ యొక్క వైకుంఠ సుఖధామంలో పాల్గొంటే వాళ్ళకి సంవత్సరంలో విశేషంగా దేవాలయంలో పూజలు అందుకునేందుకు వాళ్ళకు కూడా ఉచితంగా కల్పించి ఆ యొక్క వైకుంఠ సుఖధామంలో వాళ్ళకి ఆశ్రయించడానికి రాబోయే కాలం వర్షాకాలం వచ్చే భక్తులు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఈ యొక్క దేవాలయంలో కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఒకటి రాజగోప నిర్మాణం, అదేవిధంగా నిత్య అన్నదాన ప్రసాదం. ఈ దేవాలయం శంకుస్థాపన చేసినప్పటి నుంచి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. దేవాలయం నిర్మాణం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతినిత్యం అన్నదానం జరుగుతుందంటే సుమారుగా 889వ రోజు ఏమో బహుశా అంతవరకు ఉండొచ్చు. ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. కావున ఎవరైనా సరే భక్తులు దయదలిచి వాళ్ళ కుటుంబ క్షేమం కోసం, వాళ్ళ యొక్క జన్మ సార్థకత కోసం ఈ యొక్క అన్నదాన సత్రం ఇంకా కొద్దిగా పెద్దదిగా చేసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి కృతయుగం నాటి స్వామివారి అనుగ్రహం మనకి రావడం అంటే ఎంతో విశేషం. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా లక్ష్మీనారాయణ స్వామి అండగా ఉండి ఏ పనిలో కూడా పూజ చేసేప్పుడు కూడా ఆ యొక్క లక్ష్మీనారాయణ తలుస్తుంటాం కాబట్టి ఆ దివ్యాశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో ఈరోజు వైభవంగా మహాసుదర్శన జయంతి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు, అలాగే రానటువంటి వారి భక్తులందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఆ లక్ష్మీనారాయణ స్వామి సుదర్శన మూర్తి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే గ్రామ ప్రజలు, గుంటకల్లు, కర్నూలు డిస్టిక్, అనంతపురం జిల్లా వాసులకు అందరూ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో
అనుకున్న దానికంటే రెట్టింపుగా దేవస్థానంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం మాదిరిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగడం ఒక విశేషమైతే ఈరోజు ప్రతి దినము భక్తులు రావడము, వారు లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు పొందడము, అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి, ఏ కోరిక మేము అనుకున్నా ఇక్కడ నెరవేర్చుకుంటున్నామని చెప్పి వారు అనుకున్న ముడుపులు దేవస్థానానికి చెల్లించడము ఒక విశేషమైతే, అలాగే ఇప్పుడు వచ్చే శ్రావణ మాసాన్ని ఇందాక స్వామివారు ఆలయ అర్చకులు రాకేష్ స్వామి గారు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వారు అంటే కసాపురము, నెట్టికంటి ఆంజనేయ స్వామి, మురుడు, నేమకల్లు ముగ్గురు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం ఒక ఆనవాయితీ మనకు. అది ఒక వైభవంగా పండగగా మనము నిర్వహించుకుంటున్నాం. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి వారికి ఇక్కడే మన లక్ష్మీనారాయణ స్వామి మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఉండదు ఇలాంటి రాతి విగ్రహం ఆంజనేయ స్వామి, అందరూ దర్శించాలనే ఒక సంకల్పంతో లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ ప్రసన్నాంజనేయం నెలకొల్పడం జరిగింది. బట్ మొట్టమొదటిసారిగా కసాపురం నెట్టికంటాంజనేయ స్వామి ఒకరైతే మనకు కుడివైపున ఎడమవైపున ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి వారు రెండవ ఆంజనేయ స్వామి అయితే, మూడవ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ వెలవేమో. దూర ప్రాంతాలకు అనివార్య కారణాల వలన వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నారాయణ స్వామి దివ్యాసులతో ముగ్గురు ఆంజనేయ స్వాముల్ని మన కసాపురం క్షేత్రంలోనే దర్శించుకునే భాగ్యం కల్పించినాడు ఆంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి అని కూడా తెలియజేస్తూ, అలాగే 8వ తారీఖు రేపు నెల అనగా ఆగస్టు శ్రావణ మాసంలో మహావైభవంగా లక్ష్మీ జయంతి రోజు అంటే మహాలక్ష్మి వ్రతం రోజు మనము భూమి పూజ కార్యక్రమం వైకుంఠ సుఖధామం అనే రూములకు విడుదల. ఎందుకంటే స్వాములు వస్తుంటారు, ప్రవచనాలు చెప్పే గురువులు వస్తుంటారు, భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఇక్కడ వసతి సదుపాయం లేదు కనుక ఒక్కొక్క వ్యక్తికి ఒక రూమ్ మాదిరిగా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అందరి దాతల సహకారంతోనే ఆ ఈ దేవస్థానంలో గుడి రూములు నిర్మించాలనుకున్నాం. పెద్ద మనసున్న మహారాజులు అలాగే దేవునికి సేవకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక రూముకు 6 లక్షల రూపాయలు అక్షరాల 6 లక్షల రూపాయలు చెల్లించిన వారికి వారి కుటుంబం పేరులో శిలాఫలకం పైన చిరస్థాయిగా ఆ లక్ష్మీనారాయణ స్వామి మనసులోనే ఆ హృదయంలోనే మీకు చోటు దొరికించుకునే అవకాశం దొరుకుతుంది. దీనికి అందరూ సహకారంగా ముందుకు రావాలి. ఇది అందరి దేవాలయము. ఇది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మీ తోచిన విధంగా మీ కుల సంఘాలను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయాలనుకున్నాం. ప్రతి కుల సంఘం నుంచి కూడా అందరూ కూడా వచ్చి, ఎందుకంటే మనకు దాదాపుగా ఒక 40 కమ్యూనిటీస్ ఉన్నాయి, అంటే కుల సంఘాలు ఉన్నాయి. అందరికి కూడా ఒక్కొక్క కుల సంఘానికి దాంట్లో ఉన్నటువంటి కులస్తులందరూ కూడా తలాకుగా ₹1 నుంచి ₹100 నుంచి 50,000 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళు ఎంతన్నా వేయండి. ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటే 9 రోజులు ఎవరైతే 6 లక్షల రూపాయలు డోనర్గా ముందుకు వస్తారో వారికి ఆ సంవత్సరంలో 9 రోజులు అకామిడేషన్ ఇస్తాం, భోజన వసతి సదుపాయం కూడా కలిగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ శ్రావణ మాసం 5 శనివారాలు వచ్చినాయి ఈసారి మహావైభవంగా. ఎందుకంటే ప్రతి బస్సు కూడా మేము ఆర్టీసీ వాళ్ళని కూడా కన్సల్ట్ అయినాము. ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రతి బస్సు ఇక్కడే లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకొని, ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకొని, నెట్టికంటి ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకునేలాగా ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. నిజంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యాన్నదాన ప్రసాదం ఉంటుందని కూడా భక్తులందరికీ తెలియజేస్తూ, ఒకరికి ఒకరు ఈ మెసేజ్ ఇప్పుడు మేము చెప్తున్నటువంటి విషయము 10 మందికి సమాచారం మీ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో తెలపాలని కూడా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశతో మనకు కలిగినందుకు మనమంతా కూడా మన జన్మ ధన్యము. నిజంగా లక్ష్మీనారాయణ చూస్తే మనము ఇది వైకుంఠము, ఇది కదా వైకుంఠము, ఇది కదా మహావిష్ణు మహాలక్ష్మి టెంపుల్, ఈడే ఉండేది ఎక్కడా లేదు ఈ వైభోగము, ఇంత ప్రశాంతత, ఇంత ఆనందం. చుట్టూ ఉన్నటువంటి విగ్రహాలు బంగారు బల్లి, వెండి బల్లి అనుకోండి,